నా పేరు నరేష్, ధరావత్ నరేష్. మాది ఉప్పల్పాడు. ఇది సీడు నేను ఫీల్డ్ చూస్తానికి వచ్చా. వస్తే అసలు పీజీలో ఎగిరిపోయినట్టు ఉంది. ఇది మామూలు లేదు. నేను ప్రతి సంవత్సరం 5 ఎకరాలు వేస్తా తోట. కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి ఈ రవి వాళ్ళది ఎంకి సీడు బాగుంది. ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అన్న. ఏంటంటే దయచేసి ఏంటంటే ఇది బాగుంది. మనం వేసుకుంటే మనకు 25 క్వింటల్ కాడ 40 క్వింటల్ అయితే బరాబర్ వస్తుంది. ఇది మన ఈ సంవత్సరం ఇంత పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఈ సీడ్ వేసుకుంటే మన అన్నిట్లా కలిసి వస్తుంది. ఇది బరాబర్ కలిసి వస్తుంది. బరాబర్ వేసుకోవాల్సింది అన్న. ఇది అయితే ఈ ప్రతి ఒక్క ఇది దగ్గర కనుపు ఉంది. అసలు చింతకాయ కూడా కాదు, అంతగానో ఘోరం ఉంది. ఇది మామూలు కాదు అసలు. ఒకసారి చూడండి అన్న, ఈ ఇంతరం చూడండి ఎట్లా ఉందో. అసలు మామూలు లేదు. ఇది కాయలు ఎంత దగ్గర కనుపు ఉంది, వస్తుంది. ఇది సైజు లాస్ట్ వరకు ఉందన్న. ఇదే సైజు ఇగో లాస్ట్ వరకు ఇదే సైజు. 3 స్టెప్పులు ఉందన్న. ఇది మన మార్కెట్ తీసుకుపోయినా జెండా పాట పడేటట్టు ఉంది. ఇది కాయ మాత్రం బాగుంది. 3 స్టెప్ వచ్చినా కూడా ఇగో ఇగురు బాగానుంది. ఇగో ఇగురు కూడా చూడండి బాగుంది. కాయ బాగుంది. జెండా పాట పడుతుంది. నల్లి అండి, నల్లి అది సూపర్ అన్న. నల్లి ఉంటే ఇట్లా కాస్తుంది అన్న. నల్లి నెంబర్ 1 ఇది. ఇప్పుడు 2 ఎకరాల తోట కదండి, మొత్తం ఇలానే ఉన్నదా? మీరు మొత్తం చూసారా? మొత్తం తిరిగి చూసి వచ్చినా. తిరిగి చూస్తే ఎక్కడ చూసినా ఏ చెట్టు చూసినా ఇదే కాపు. ఒక చెట్టు అనేది కూడా తేడా లేకుండా ఉంది. ఇది మన ఇది మన అచ్చు కూడా 35 అడుగులు ఉంది. ఇది 35 ఇంచులు. కానీ బాగుంది అన్న తోట అయితే. మీరు ముందుకు వేస్తారా అండి? బరాబర్ ఇది బరాబర్ వేయకుండా నాదే వచ్చేసరి నాదే ఫీల్డ్ పెట్టిస్తా. ఇది వేసుకుంటే ఏ రైతు అయినా బాధపడాల్సిన అవసరం లేదు. నల్లికి అయితే బరాబర్ ఇది కంట్రోల్ చేస్తుంది. మన ప్రతి ఒక్క బొబ్బ కూడా ఒక చెట్టు కూడా లేదు. మేము మొబ్బాద్ నుంచి వచ్చిన దాదాపు ఒక 60-70 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. మేము అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చూసేసరికి అసలు ఈ పంట అనేది చాలా అంటే అద్భుతం ఉన్నది. ఇది చాలా చూడన్నా ఈ చెట్లు. అది ఇగో ఈ చెట్లు చూడండి. అసలు ఏంటన్నా ఇది అంత ఎప్పుడు చూడలేదన్నా. నేను పండిస్తున్నా ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చూడలే ఇలాంటి. ఇట్లా కాస్తే ఏ రైతు కూడా ఆకలి కాదు. రోజు మొత్తం తిరిగినా కూడా